Ivana's. Guys. Hey, turun. Guys. What do you want? No. Give it. Hi guys, welcome back to the Royal Vihari, another ghost exploring vlog. ఈ వీడియో టైటిల్ ఆల్రెడీ మేబీ చూసేసి ఉండొచ్చు, ఆయిషా లొకేషన్. సో లాస్ట్ వీడియో సింప్లీ సరతన్నతో వాళ్ళ టీంతో వెళ్ళి షూట్ చేశాను. అక్కడ ఒక జిన్, భయంకరమైన జిన్, హంజా అనే పేరు గల జిన్ శక్తి ఆయిషాని చాలా ఇబ్బంది పెడుతుంది. సో తను చాలా సఫర్ అవుతుందని నేను లాస్ట్లో ఒక దువా చదువుతున్నప్పుడు క్లియర్గా తన విజువల్ అయితే నాకు కనిపించింది అనమాట. సో చాలా బాధ అనిపించింది. ఇంకా వచ్చేసాను అనమాట అక్కడి నుంచి. ఒక ఫుడ్ టైప్లో, ఆహారం టైప్లో ఒక కోడిని కానీ ఇలాంటి దేన్నన్నా తీసుకెళ్తే తను వదిలేస్తుంది అనే విధంగా, ஆடோ கோழியோ அந்த மாதிரி ஏதாவது பலி வேணும்னு எதிர்பார்க்குறீங்களா எங்ககிட்ட? అనేసి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు సింప్లీ సరతన్ వాళ్ళ టీంతో ఫయాజ్ అన్న కూడా అదే చెప్పాడు. సో లాస్ట్లో మీరు ఒక రిచువల్ టైప్లో చేయండి, తనకి ఏదైనా ఇష్టమైన ఫుడ్ కానీ ఇలాంటిది ఏదైనా ఆ జిన్కి పెడితే సో అది క్లియర్గా తనని ఆయిషాని వదిలేస్తుందని చెప్పాడు అనమాట. సో అందుకని ఈరోజు నేను తరుణ్ అయితే వెళ్తున్నాము. ఏ తరుణ్, ఓకేనా? ఓకే. హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నువ్వు వెళ్ళిన వీడియో చూస్తేనే నేను చూసిన అప్లోడ్ చేయగానే ఏందబ్బా నెక్స్ట్ లెవెల్ వచ్చింది వీడియో. కానీ ఆ ఫైర్ కానీ ఒకసారి పైన నుంచి వాయిస్ వచ్చింది, వీడియో చూడగానే గుండె జల్లంచింది. నువ్వు అలాంటిది పొద్దున్న నిద్రలేయగానే ఆ లొకేషన్ పోదాం, అందులో ఏంటంటే ఆ పోయి రిచువల్ చేద్దామని చెప్పండి ఇద్దరం. సో ఇద్దరమే అంటే మెయిన్ థింగ్ ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలిసిందే కదా. సో రీసెంట్గా జిన్ వీడియోస్ అంటే సుధీర్ రావడం లేదు, సుధీర్ భయపడుతున్నాడు జిన్ వీడియోస్కి. దాని తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే మన వీడియోస్కి వస్తూ ఉన్నారో, సో ఇంతకుముందు స్టార్టింగ్లో కంటిన్యూగా వస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఏమైందో తెలియదు. మా పరంగా అయితే ఎటువంటి, నా పరంగా నేను గులాట పడింది లేదు, ఎవరితో ఏమనింది లేదు, ఏం లేదు. వాళ్ళందరికీ వాళ్ళు రావడం లేదు. సో నేను ఫోన్ చేసినప్పుడు కొంతమంది లిఫ్ట్ చేస్తున్నారు, కొంతమంది లిఫ్ట్ చేయట్లేదు. మార్నింగ్ వస్తామంటారు, మళ్ళీ ఈవినింగ్ నేను షూట్ టైంకి ఫోన్ చేస్తే సో లిఫ్ట్ చేయట్లేదు, రావట్లేదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నాకు అవైలబుల్లో ఉంటారో వాళ్ళనే నేను తీసుకెళ్తాను. సో ఇప్పుడు సింప్లీ సరతన్ వాళ్ళు కూడా అంతమంది టీం వెళ్ళి కూడాను లాస్ట్లో వచ్చేసామన్నమాట. సో తర్వాత చేయాలి అనే విధంగా అంతమంది ఉన్నా కూడా అంత భయంతో ఉన్నింది. కానీ ఇప్పుడు ఈరోజు ఇద్దరమే వెళ్తున్నాము. సో ధైర్యం చేసి మీకోసం వెళ్ళాలి, అక్కడ ఉండే ఆత్మకి నాకు చేతనంత సాయం చేయాలి అనేసి వెళ్తున్నాను గైస్. ఇద్దరం వెళ్తున్నాము, మేమేదో తోపులము తురుములము అని అనుకోకండి. వేరే ఆప్షన్ లేదు, మిగతా వాళ్ళు ఎవరంతా వాళ్ళు బిజీ ఉన్నారనమాట. సో మీరు ఎవరైతే కోరుకుంటున్నారో రావాలని వాళ్ళందరూ కూడాను ఇప్పుడు బిజీ పర్సన్స్ అయిపోయారు. ఇంకా అంతో ఎంతో మనకు కొద్దిగా తోడుగా వస్తూ ఉండేది సుధీర్ అనమాట. సో సుధీర్ కూడా జిన్ వీడియోస్ కంటే భయపడుతున్నాడు, రావడం లేదు. కాబట్టి తప్పదనమాట. ఇంకా తరుణ్ని కూడా ఎలాగో అలా ఒప్పించి రా తరుణ్ ఏం కాదులే అని తీసుకొచ్చాను. ఓకేనా తరుణ్? ఓకే, ఏం కాదులే, మనం ధైర్యంగా చేద్దాము. సో దేవుడు, మన సబ్స్క్రైబర్లు అందరూ మనకు తోడుంటారు. సో మీ ప్రతి ప్రార్థనలో మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. సో చలో షురూ చేద్దాం. మనిషి శరీరంలో హంసత్ అనే ఒక జిన్ ఉంటుంది. ఈ జిన్ ఏం చేస్తుందంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు చెప్పి బయటకు వస్తుంది. ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే చనిపోయిన తర్వాత ఎవరో ఒకరి శరీరంలోకి వచ్చి మాట్లాడతారు చూసావా. కానీ చనిపోయిన వాళ్ళే వచ్చారని అనుకుని మనం మాట్లాడతాం, వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేస్తాం. కానీ నిజం ఏంటంటే అది కాదు. వాళ్ళ పేరు చెప్పి అది లోపలికి వస్తుంది. లోపల ఏం చేస్తుంది? వాళ్ళ పేరు చెప్పి గందరగోళాన్ని సృష్టిస్తారు. ఆ హంసత్ అనే జిన్ను ఏమేం చేస్తుంది? చనిపోయిన వ్యక్తి శరీరంలో ఇది ఉండటం వలన వారికి తెలిసిన ప్రతి విషయం కూడా దీనికి పూర్తిగా తెలుస్తుంది. ఉదాహరణకు ఇష్టాలన్నీ దీనికి తెలుసు, అన్నీ సరిగ్గా చెబుతుంది. మోటర్లో గట్టిగా ఉందా? గట్టిగా ఉందా? నాకే పట్టించినది. నువ్వేమో సేపు బ్యాగ్ తీసుకున్నావు. జాగ్రత్త.
అబ్బా ఏం సార్ చూసినంత ఉందా? ఆ? చూసినంత ఉందా? చాలా పెద్ద ఎత్తరం. సో గైస్, ఇంకొకటి ఇప్పుడు నేను ఇలా అంటే కొద్దిగా కన్స్ట్రక్షన్లో ఉండే లొకేషన్లో ఒక 2-3 తీసాను అనమాట. అన్నీ ఒకటేమో అని అనుకుంటున్నారు మీరు. సో లాస్ట్ వీడియో రఫీతో నేను వెళ్ళి తీశాను కదా, సో ఆ లొకేషన్లో కూడా కామెంట్ వచ్చింది, అబ్దుల్ ఇదే లొకేషన్లో తిప్పి కొడుతున్నాడు, వేరే పెడుతున్నాడని. అది కాదురా నాయనా స్వామి, ఇలాంటివి ఒక 100 ఉన్నాయి. నా దగ్గర డ్రోన్ ఉంటే మీకు చూపించేవాడిని ఇట్లా గాల్లో ఎగిరేసి. నా దగ్గర డ్రోన్ లేదు, సరేనా? సో ఇలాంటి లొకేషన్లు, ఇలాంటి సగం గవర్నమెంట్ కొంతమందికి ప్రాపర్టీ కోసం కట్టడానికి వదిలేసినట్టు దాంట్లలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి జరుగుతుంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉందన్నమాట సిచ్యువేషన్లు ఇక్కడ. సో మీకు అన్నీ పూస కూర్చున్నట్టు చెప్తా ఉండాలి ప్రతి ఇది. చెప్పాలి తప్పదు. ట్రైపాడ్ ఇచ్చేతారు. వీడియోని ఫస్ట్ అందరు లైక్ చేయండి అనమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఇప్పుడే అడగబట్టి చేస్తా ఉన్నారు. అదే ఇంకొకటి, చాలామంది ఏమవుతున్నారో తెలియదు, వీడియో పెట్టగానే ఎవరు రావట్లేదు, ఎవరు చూడట్లేదు. అంటే మెయిన్ థింగ్ నోటిఫికేషన్లు కూడా చాలామందికి వెళ్ళట్లేదంట. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తే కొంతమంది నోటిఫికేషన్లు వెళ్తూ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి, మంచిగా వీడియోకి లైక్ చేస్తూ ఉండండి. జాగ్రత్త. టార్చ్ బ్యాగ్లోనే ఉంది కదా? బ్యాగ్లో ఉన్నాయి. నిమిషం టార్చ్ తీసుకున్నాం. అలాగే బ్యాగ్ కూడా ఒక చోటు పెట్టేద్దామా? బ్యాగ్ అది ఒక దగ్గర పెట్టేద్దాం. నిజంగా నువ్వు చూసిన తరం వీడియో చూసా. చాలా భయంకరంగా వీడియో భయంకరంగా ఉంది. ఇప్పుడేమో ప్రజెంట్ అయితే చాలా కూల్గా ఉంది. అంటే ఇప్పుడే ఉంది. మళ్ళీ వీళ్ళేందో గట్టిగా మాట్లాడాలంటాం. నేను నాకు ఒక వ్యాధి అది వచ్చింది నిదానంగా గోస్ట్ హంటింగ్ వచ్చినప్పుడు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి నిదానంగా మాట్లాడుతున్నావు. వీళ్ళేమో గట్టి ఖర్చు అంటే వాళ్ళకి అర్థం కావద్దా నువ్వు ఏం చెప్తున్నావు అని. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా నిశ్శబ్దంగానే అనిపిస్తుంది. ఫస్ట్ మనకు ఐషా అమ్మాయి ఆత్మ ఉందా లేదా అనేది క్లారిఫికేషన్ కావాలి. సో ఐషా ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఆ జిన్ను ఇది కూడా ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకు ఐషా ఆత్మ ఉందా లేదా అంటే ఫస్ట్ క్లారిఫికేషన్ కావాలి. ఐషా తెలుస్తున్నారు. హలో, అయేషా నువ్వు ఉన్నావా? ఒక సెకండ్ లైట్ లేదు. ఇతరు పెట్టుకోండి వచ్చింది.
అయేషా, నువ్వేనా శబ్దం చేసింది? నువ్వే అయితే చెప్పు. ఈరోజు నిన్ను పీడిస్తున్న ఈ హంజా నుంచి విముక్తి కలిగించడానికి నా సాధ్యమైనంత ప్రయత్నం నేను చేస్తాను. చాలా కూల్గా ఉంది. అదే అంతే. ఇక్కడ ఫోన్ చూడు. అసలు ఇక్కడికి ఎవరే కానీ రారుతారు, కానీ ఇది చూడు, ఇలాంటి ఎముకలు ఎన్ని అని చూస్తానే అర్థం కాదు. పోయినసారి వచ్చినప్పుడు ఇది ఉండిందా అసలు? మేము పోయినసారి వచ్చినప్పుడు ఇది ఉండిందా? చూడు, పోయినసారి వచ్చినప్పుడు మేము ఇది లేదనుకుంటా. కానీ ఈ బోన్స్ ఎన్ని మెయిన్ చిన్న చిన్నగా ఉన్నాయి చూడు. కాదు, మెయిన్ జిన్ శక్తికి ఎముకలు అంటే చాలా ఇష్టం. మాంసము, ఎలుక, ఎముకలు ఇలాంటి. దానికి పేరెత్తగానే స్టార్ట్ అయింది. కాదు, ఇప్పుడు ఇది ఎండిపోయి ఉంది. ఇప్పుడే అంటే పచ్చి వాసన చూడు, ఆ స్మెల్ వస్తుంది. మామూలుగా ఎండిపోతే కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఇప్పుడే తీస్తారు కదా, ఫ్రెష్గా ఉన్నట్టు శబ్దం. మామూలుగా అయితే ముక్కుడు కంపు వాసన వస్తుంది, ఫ్రెష్గా వాసన వస్తుంది. అదే గైస్, నిజమే. అదో ఇక్కడ చూడు, మొత్తం దాన్ని అవి ఎండిపోయినట్టు మామూలు కంపు రావాలి. ఏం స్మెల్? హలో గైస్, చూడండి, ఇక్కడ చూడండి. యా మర్హబా. ఉన్నావా నువ్వు ఇక్కడ? లాస్ట్ టైము క్లియర్గా చూశాను నిన్ను. నువ్వు ఎంత భయంకరంగా మా పైన అటాక్ చేశావు, ఎంత విచ్చలవిడిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని ఇక్కడి నుంచి పారిపోయేలా చేశావో క్లియర్గా చూసాము. ఈ పక్క శబ్దం వచ్చింది, ఈ పక్క ఏం శబ్దం వచ్చింది? శబ్దం వచ్చింది, ఈ పక్క వాయిస్ వచ్చింది. అంటే कंप తీసి आयशा प्लस अम्मा आयशा तुम सही इधर है तो तुम कुछ रिप्लाई दो माँ, हमें आए सो तेरे लिए, तेरे को हेल्प करने के लिए। तू है तो कुछ तेरा आवाज दे माँ। ఉన్నట్టుగా శబ్దం వచ్చింది, మళ్ళీ ఉన్నట్టుగా మారి. ఉన్నట్టుగా శబ్దం వచ్చింది, ఉన్నట్టు శబ్దం. అది పైన ఏమన్నా వచ్చిందా? సరే చూద్దాం చూద్దాం. గైస్, మెయిన్ థింగ్ ఇప్పుడు మనము రిచువల్ కూడా అందుకే ఫస్ట్లోనే స్టార్ట్ చేయలేదన్నమాట. మనకు ఉందా లేదా అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా అనేది ఒక క్లారిఫికేషన్ కావాలి కాబట్టి
డైరెక్ట్గా శబ్దం స్టార్ట్ వచ్చింది చేయలేదు. ఇప్పుడేం శబ్దం వచ్చింది నిన్న? శబ్దం వచ్చింది. కోడి ఆడుంటే శబ్దం వచ్చింది. కోడి శబ్దమా? దాంట్లోనే ఉంది కదా. కోడి దాంట్లోనే ఉంది. ఏ శబ్దం వచ్చింది కాలింది. నీకు వినవాలా? క్లియర్ కనపడింది నాకు. అంటే ఇప్పుడు యువతల నుంచి తరుణ్ వచ్చింది. ఇప్పుడు ఏడు వచ్చింది సౌండ్, ఇప్పుడు మళ్ళీ ఆడొచ్చింది. దాంట్లోనే వచ్చింది ఇప్పుడు. ఐషా నువ్వు అసలు ఉన్నావా లేదా నాకు అర్థం కావట్లేదు. ఐషా నువ్వు ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. ఐషా పైన 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 అది కూడా కదులుతుంది, అది కూడా కదులుతుంది చూడు. పైన క్యాప్చర్ అయ్యే టైంలోకి వెళ్ళిపోయిందా? నేను చూసా. క్యాప్చర్ ఇది కదిలింది అంత పోతా. ఇక్కడ ఇక్కడ కదా, ఇక్కడ ఇక్కడ ఐషా నువ్వేనా ఈ గజ్జల సౌండ్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్ళింది? నువ్వే అయితే ఇంకొకసారి ఇదే గజ్జల సౌండ్ చేస్తావా? ఓకే సూపర్ సూపర్ సూపర్. ఉంది ఐషా, ఉంది ఉంది ఐషా. లాంగ్ షర్ట్ కూడా ఉన్నట్టుంది. ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు నిలబడుకున్నట్టుంటే. అది కూడా ఉంది, అది కూడా ఉంది. యా హమ్జా तुम्हें है ना वो आपके लिए आया है हम. तेरे लिए तेरा पसंदीदा जो तुम चाहते हो वही हम ले लेकर आए हैं. आप हमारे सामने आते क्या? పోయినసారి మొత్తం పోయినసారి వచ్చింది అంతా ఫైర్. అసలు ఏం తరుణ్ ఇది ఉందా లేదా ఏం అర్థం కావడంలా. లేదు కన్ఫామ్ గజ్జల శబ్దం వచ్చింది. ఐషా ఏమన్నట్టుంది? ఐషా ఏమన్నట్టుంది? జిన్ శక్తి ఉందా లేదా? యా మర్హబా నువ్వు అసలు ఉన్నావా లేదా? లేకుంటే ఏదన్నా సూరా చదువుతూ ఉంటావా? రియాక్ట్ అవుతాడేమో. సూరా చదువుతా రియాక్ట్ అవుతుందేమో. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. కుల్ ఔజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజీ యువస్ఫి సుఫి సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. గైస్ 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 రియాక్ట్ అయింది గ్యాస్ 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 చూడండి. రియాక్ట్ శబ్దం వస్తుంది. బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజీ యువస్ఫి సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. ఉన్నావైతే నువ్వు ఇక్కడే. కరుపు వచ్చింది, ఈ పక్క మంట వచ్చింది. నువ్వే కదా అసలు ఉన్నది ఇక్కడ. జాగ్రత్త జాగ్రత్త.
ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు? అటాక్ చేయకు, నీకోసమే తెచ్చాము మేము, నీకు ఇష్టమైనదే తెచ్చాము. జాగ్రత్త, చూడు చూడు. అసలు నిజంగా పిల్ల అట్ట పడుతుంది. తరం గైస్ పెట్టొస్తున్నా చూడు తరం గుల్ల అంటే చూపి నీట్గా చూపి. చూడు ఎలా వెళ్తుంది చూడు గైస్ దాన్ని క్లియర్గా చూడండి. పవర్ఫుల్ది తరుణ్, ఇది పవర్ఫుల్ది. అసలు ఏం కావాలి నీకు? ఆ అమ్మాయిని వదిలేస్తావు కదా ఖచ్చితంగా. నీకు కావాల్సిందే నేను తీసుకొచ్చాను. పైకి పోతుందా? శుని అయిపోయింది. అటాక్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఉన్నావా లేదా కన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చాను నేను. ఇంకా ఏదన్నా యా హంజా, ఇది నువ్వేనా కాదా? మనకి ఇంకొకటి ఓకే, అది ఫైర్ అది ఉంది, అదే గోడ ఉగింది ఇప్పుడు. అవునా? క్లియర్గా కింద నుంచి పైన ఉగింది. పైన అంటే నాకు ఇంకో డౌట్ వస్తుంది తరు. అంటే ఇప్పుడు ఇది ఇంకా చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు చాలా తక్కువగా రియాక్ట్ అయింది. ఏంది రియాక్ట్ అయింది? ఆడ చూస్తే మంట వచ్చింది, ఈడ పైన చూస్తే దానికన్నా ఎడ శబ్దం వచ్చింది. గోడ కింద నుంచి పై దాకా ఊగిందట్టే. సరే, ఇప్పుడు నాకు ఒక డౌట్ వేస్తుంది. ఒకసారి డౌజింగ్ నడుస్తూ ఒకసారి అడిగి తర్వాత రిచువల్లో కూర్చుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అవునా? అంటే ఐషా కూడా జస్ట్ ఒక్కసారి రిప్లై ఇచ్చింది, మళ్ళీ ఏం రావట్లే. ఐషా కూడా ఏమైపోయింది అనేది అర్థం కావట్లే. ఐషా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఐషా, ఇది నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉందా? చెట్లు చూడట అవుతున్నాయి. చెట్లు పైనుంచి మంట వచ్చిందా? పైనుంచి మంట వచ్చిందా? పైనుంచి వచ్చిందా? అవునా? పైనుంచి గాలి నుంచి వచ్చింది. దీంతో క్యాప్చర్ చేశా. క్లియరా? మదర్ బ్యాలెన్స్ పైనుంచి అదో కనపడుతుంది. అటాక్ చేస్తుంది తరుణ్, అటాక్ చేస్తుంది. ఓకే, నాకు తెలుస్తుంది నువ్వే అనేసి. అసలు పైనుంచి వచ్చిందా ఇది? అది ఎట్లా వచ్చింది? పైనుంచి గాలి నుంచి వచ్చింది. నేను నేను చూస్తా ఉన్నా, పైనుంచి ఒకటి జుమ్మంట జాగ్రత్త అట్లా అటు నుంచి వచ్చింది. ఇప్పుడు పైనుంచి వచ్చింది. పైనుంచి కాదు, ఇక్కడ రియాక్ట్ అయింది అది. ఓకే సరే, అయితే ఇప్పుడు చెప్తా. చూడండి आपको दे दूंगा, आप आयशा को छोड़ दे दो. आयशा చాలా బాధపడుతుంది, నీ నుంచి విముక్తి కోరుకుంటుంది. అలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు అమ్మాయిని ఇబ్బంది పెట్టడం.
కోడిది కోడిది అన్నా కోడి లేదురా. కోడి ఎక్కడికి వెళ్ళిపోయింది? నా కోడి ఎత్తుకెళ్ళిపోయిందా? నువ్వేనా తీసుకెళ్ళింది ఈ కోడిని? అదేమన్నా వచ్చి ఎత్తుకెళ్ళినట్ట. అదే నువ్వే ఎత్తుకొని పోయావా? యా హంజా ఎక్కడికొచ్చిందా? వచ్చిందా? ఏందో వచ్చింది అన్న. అది ఎత్తుకుపోయిందట. మన తెచ్చిన బియ్యం ఒకటి ఉన్నాయన్నా. అయితే నువ్వేనా ఎత్తుకొని పోయింది? తీసుకెళ్ళావా నువ్వు? అయితే వదిలేస్తావా అయితే ఐషాను? తీసుకెళ్ళావు కదా, సంతోషంగా ఉండు, తీసుకెళ్ళు. ఇంకా అది దాన్ని తినేయి. ఎందుకు మళ్ళీ రియాక్ట్ అవుతున్నావు? ఏం కావాలి నీకు? కోడి తీసుకెళ్ళిపోయిందా? కోడి తీసుకెళ్ళిందా లేకుంటే కోడి ఏమన్నా? కోడి ఎక్కడికి వెళ్తారు? కోడి ఎక్కడ పోయిందని నన్ను అడుగుతున్నాను. దానికోసం చదువుతున్నది. నాకు తెలిసి ఎత్తుకెళ్ళిపోతుందా? ఎత్తుకెళ్ళిపోతుందా? ఎత్తుకెళ్ళిపోయింటుందంట. హంజా నువ్వు ఎత్తుకెళ్ళిపోయావా? ఇక మేము వెళ్ళిపోవచ్చు అయితే. ఐషా నువ్వు కూడా ఉన్నావా? వెళ్ళిపోయావా? ఏంది? ఆడదాకొచ్చింది. క్లియర్ చాడు క్లియర్గా శబ్దం. కోడి శబ్దం వచ్చింది. కోడి శబ్దం నాకేం వినలేదు. క్లియర్ కోడి శబ్దం వచ్చింది తరుణ్. క్లియర్ కోడి శబ్దం వచ్చింది. క్లియర్గా కోడి శబ్దం విన్నా నేను. గైస్ అదే కదా. ఇప్పుడు మాకు కనిపించింది ఐషానా లేకుంటే జిన్ శక్తి? ఆ కోడిని ఎవరు తీసుకెళ్లారు? ఆ కోడిని మీరు తీసుకెళ్ళండి, మీరు హ్యాపీగా దాన్ని స్వీకరించినంటే మేము వెళ్ళిపోతాము. స్వీకరించలేదా అయితే? ఎందుకు ఇలా కోపడుతున్నావు? తరుణ్ ముందు ఒక్క నిమిషం డౌజింగ్ రాట్స్ అర్థం చెప్తా. మనకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకటే ఉంది. కోడిని ఎత్తుకుపోయిందా? కోడిని అది ఎత్తుకెళ్ళిపోయిందా కాదా అనేది ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఐషా ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా వెళ్ళిపోయావా? ఉంది ఐషా ఉంది. ఐషా ఉంది. యా హంజా జిన్, ఇప్పుడు మా కోడిని నువ్వు తీసుకున్నావా? అదో కోడి సౌండ్ వస్తుంది. కోడి సౌండ్ వస్తుంది. ఇప్పుడు తీసుకోవాలా? కోడి సౌండ్ వస్తుంది. ఓకే ఓకే పైన కావాలి కోడి. ఓకే అయితే నువ్వు తీసుకెళ్ళలేదన్నమాట. నేను దాన్ని పట్టుకొని నీకు రిచువల్ మాదిరి ఇచ్చి నీకు ఇస్తాను. నువ్వు తీసుకొని ఐషాని వదిలేస్తావా? ఐషాని విముక్తి చేస్తావా? తరుణ్ తీసుకుని వదిలేస్తాదంట. తీసుకుని వదిలేస్తాదంట. దాన్ని ఎదుగుతాం. మనం ఇచ్చేయాలి అయితే. మనమే ఇవ్వాలి. అది 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 ఎట్లా పోయింది బ్యాగ్ నుంచి? అదే కదా. నువ్వు కట్టలేదాన్ని? మామూలుగా ఇటు పెట్టేసా నేను.
ఇట్లా పెట్టేసి నార్మల్గా ఇట్లా పెట్టేసిన. కట్టి పెట్టలేదా? ఆహా, తీసుకో తీసుకో తీసుకో. ఎక్కడ అరుపు వచ్చింది? ఎక్కడ? పైన కిందనే ఇట్లా ఏమైనా చెట్లలోకి పడిపోయిందా? ఎట్లా చెట్లలోకి ఇట్లా పడిపోయిందా? బయటకు ఏమైనా పోయిందా లేకపోతే నిజంగా తీసుకుపోయిందా? ఇక్కడ ఇక్కడ ఎందుకు అలా అరుస్తుంది అది? మేము దాన్ని తీసుకొచ్చి ఏదైనా ఇబ్బంది పెడుతున్నామని మీరు ఎవరైనా అనుకోవచ్చేమో, కానీ ఒక ఆత్మ కోసము తప్పలేదు. ఆత్మ శాంతించాలనేసి దాన్ని ఇస్తున్నాను బలి మాదిరి. ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది? అదే కదా, క్లియర్గా వచ్చింది కదా సౌండ్. ఎక్కడికి పోయింది ఇది? వెతుకు నువ్వు ఎక్కడున్నా. ఏమి ఈ పక్క సౌండ్ వచ్చింది, ఏ పక్క నుంచి? ఈ పక్క నుంచి గాల్లో పోయిందా? గాల్లో పోయిందా? ఏ పక్క నుంచి? ఈ పక్క నుంచి గాల్లో పోయిందా? గాల్లో పోయిందా? ఎక్కడ పోయింది? ఈ పక్క నుంచి గాల్లో పోయింది. ఏ పక్క నుంచి? ఈ రూమ్ నుంచి. ఈ రూమ్ నుంచి ఆడుంది. ఈ రూమ్ లో పోయింది. అద్దు గ్యాస్ గ్యాస్ గ్యాస్. ఈ రూమ్ నుంచి వచ్చింది. ఈ రూమ్ నుంచి వచ్చి గాల్లో వచ్చింది. ఈ రూమ్ నుంచి దీంట్లో క్యాప్చర్ చేశా. క్లియరా? దాన్ని పట్టుకొని తిన్నట్టుంటున్నా. ఏంది అలా అయిపోయింది? నలిపేసం చూడది, నలిపేసం చూడనా గైస్. ఈ పక్క నుంచి గాల్లో వచ్చిందిరా, చూడండి ఎలా అయిపోయిందో. వచ్చాక నలిపేసం చూడరా. ఈ రూమ్లోకి ఎందుకు వచ్చింది? అదే కదా, పైనుంచి గాల్లో వచ్చిందిరా. అంటే ఈ రూమ్లోనే ఏమన్నా చేయాలనేమో. ఏమో చూడు. నువ్వు దాన్ని తీసుకుంటావా? అది కాదు, ఇదే రూమ్లో చూడు అటు పెట్టిన. దాన్ని తీసుకునేసి నువ్వు ఐషాని వదిలేస్తావా? ఇదే రూమ్లో చేయాలా వద్దా మేము? ఇదే రూమ్లో ట్రై చేస్తాము. సో రిచువల్ ఓకే, జస్ట్ వెయిట్. ఈ రిచువల్ పెట్టగానే అంతలో గజల్ చెప్తున్నాం. ఐషా ఈ రిచువల్ చేసేది నీ కోసమే చేస్తున్నాం ఐషా. మాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, మాకు ఎటువంటి ఇది లేదు. యా హంజా నువ్వు కూడా ఇది కావాలని అన్నావు కాబట్టి, నా డ్రీమ్స్లో మాదిరి ఆ రోజు నేను ప్రే చేస్తున్నప్పుడు వచ్చింది కాబట్టి తీస్తున్నాను. ఇది తీసుకొని నువ్వు దయచేసి ఐషాని వదిలే విముక్తి చేసేయి ప్లీజ్. గైస్ ఎవరేం తప్పుగా అనుకోదండి, కేవలం ఐషా ఆత్మ విముక్తి కలిగించాలనేసి ఇప్పుడు నేనైతే ఇది చేస్తున్నాను. ఇది కూడా నాకు వాళ్ళు చెప్పడం వల్లనే, సజెషన్ చేయడం వల్లే చేస్తున్నాను అనమాట. సో ఓకే, చలో షూర్. స్వీకరించి ఐషా ఆత్మని వదిలేయి, దయచేసి తనని ఇబ్బంది పెట్టద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐషా నువ్వు ఎక్కడున్నావో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతేనే నీ ఆత్మకు శాంతి కలుగుతుందని అనుకుంటున్నాము.
పోతుంది 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 పైన పోతుంది. పోతా అన్నట్టు గచ్చలు చూద్దాం క్లియర్గా వచ్చిందా. ఐషా నువ్వు వెళ్ళిపోయావా ఇక్కడి నుంచి ఏమన్నా? మళ్ళీ పైన సౌండ్ వస్తుంది. అసలు ఐషనా కాదా ఏంటి అది? ఏ గైస్ 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 చూడండి చూడండి. అవుతారా అసలు ఏంది ఇది? ఏ కోడిది యా హంజా నువ్వు తీసుకెళ్ళిపోయావా? తీసుకున్నావా? నువ్వేనా? హ్యాపీనా నువ్వు? తీసుకున్నట్టుంది అది. తీసుకుంది అది. సరే దా ఇంకా తీసేసుకో చెప్తా. బ్యాగ్ తీసేసుకో సర్ది, బ్యాగ్ సర్ది. సో గైస్ మొత్తానికి అయితే తీసుకున్నట్టుంది. మేబీ నైట్ క్యాప్చర్ ఏంటంటే సరే ఇదా తీసేసుకో కానీ ఓకే. నువ్వు తీసుకుంటే హ్యాపీగా ఇక్కడ ఉండే ఐషాని అయితే వదిలేసి మళ్ళీ తనని ఇబ్బంది పెట్టద్దు, మళ్ళీ తనని ప్రాబ్లంలోకి తీసుకొని రావద్దు. ఓకే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము, నువ్వు హ్యాపీ అనుకుంటున్నాము. ఓకే ఓకే గైస్ మీరు అందరూ చూసినట్టారు కదా. సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్క వీడియో లైక్ చేసి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.